కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఒక దుర్ఘటన జరిగింది. శర్మిల 34 ఏళ్ళు బెంగళూరులో ఒక టెక్ కంపెనీలో పనిచేస్తుంది. సొంతగా ఇండిపెండెంట్ గా బ్రతకడానికి వచ్చింది. సుబ్రమణి లేఅవుట్ లో ఒక అపార్ట్మెంట్ లో 2 BHK అపార్ట్మెంట్ లో ఉంటుంది అమ్మాయి. అదే ఫ్లోర్ లో ఒక అబ్బాయి వాళ్ళ మదర్ తో పాటు ఉంటున్నాడు. అబ్బాయి పేరు కర్నల్ కురే. పియు చదువుతున్నాడు ప్రీ యూనివర్సిటీ. ఎలా అంటే ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఇంటర్మీడియట్ అంటాం, అక్కడ కర్ణాటకలో పియు అంటారు. 3rd of January ఇది అబ్బాయి చెప్పిన కన్ఫెషన్ లోని మ్యాటరే ఇది. నేను ఆ ఇంట్లోకి స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే అమ్మాయి అరవడం మొదలు పెట్టింది. ఐసోలేటెడ్ ఏరియా అవడంతో బయటకు సౌండ్స్ ఇంకా బయటకు వెళ్ళలేదు. మానభంగం చేయడానికి ఈ వ్యక్తి ట్రై చేశాడు. ఆ అమ్మాయి ఎంతకీ ఒప్పుకోకపోయేసరికి ఈ అబ్బాయి ఈగో హర్ట్ అయింది. ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఒక అమ్మాయి నాకు నో చెప్తుంది అని చెప్పి అమ్మాయి నోరు నొక్కేసి ఒంట్లోంచి ప్రాణం వెళ్ళిపోయేదాకా ఆ మృగం అలాగే పట్టుకొని చనిపోయిన తర్వాత పానిక్ అయ్యి ఇంకేమీ చేయలేక అప్పటికప్పుడు ఐడియా ఆలోచించి ఒంటి మీద బట్టలన్నీ తీసేసి పక్కన పడేసి దాన్ని నీట్ గా అంటించేసి గ్యాస్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసాడు. అదే స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి స్మోక్ వచ్చింది. ఇంటి కింద ఉండే ఓనర్ కంప్లైంట్ చేశాడు. అండ్ ఇవాళ రోజున అపార్ట్మెంట్ లివింగ్ అనేది ఒక డిస్టెన్స్ క్రియేట్ చేసింది. అందుకనే సొసైటీ యాజ్ నైబర్స్ మనం ఏం చేయాలి తెలుసా? ఎక్కడ ఎటువంటి సస్పిషియస్ బిహేవియర్ మనకు కనబడినా ఒక అబ్బాయిలో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక అమ్మాయిలో కూడా ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇది ఎందుకు చెప్తారంటే మన అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ కోసం మనం స్టాండ్ తీసుకోవాలి ఇక్కడ అంతే.